హలో గైస్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 9. ఈ వీడియోలో మనం రామ్ చరణ్ పెద్ది సినిమా అప్డేట్, బాలకృష్ణ గారి ఎన్బికే 111 సినిమా అప్డేట్, అనిల్ రావుపూడి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ అప్డేట్, లావణ్య త్రిపాఠి న్యూ అప్కమింగ్ మూవీ అప్డేట్, స్పిరిట్ సినిమా అప్డేట్ అండ్ అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి మన సలార్ 2కి ఏమైనా సంబంధం ఉన్నదా అన్న దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రామ్ చరణ్ పెద్ది సినిమా విషయం గురించి మాట్లాడుకుంటే, రామ్ చరణ్ పెద్ది సినిమా యాక్చువల్లీ June 4th పోస్ట్ పోన్ అయింది. కాకపోతే June 4th కూడా రిలీజ్ అవుటే, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ ఇంకా షూట్ చేయలేదు. ఈ స్పెషల్ సాంగ్ లో డాన్స్ వేయడానికి హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రీసెంట్ గా నా హీరోయిన్ ఫిక్స్ అయింది. ఎవరో గెస్ట్ చేయండి? శృతి హాసన్ కన్నా ముందు మృణాల్ ఠాకూర్ అనుకున్నారు, మానస వారణాసి అనుకున్నారు అండ్ అలాగే సంయుక్త మేనన్ కూడా రెఫర్ చేశారు. కాకపోతే ఫైనల్ గా శృతి హాసన్ ఫిక్స్ అయింది. ఈ సాంగ్ ని April 26th షూట్ చేయబోతున్నారంట. సో June 4th కి రిలీజ్ అయితే కష్టమే. ఈ సినిమాని June 25th కి పోస్ట్ పోన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. June 24th ఈవినింగ్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయంట. సో లేట్ అయినా బుచ్చిబాబు మీద నాకు గట్టి నమ్మకమే ఉంది. ఖచ్చితంగా ఈసారి పెద్ది గట్టి కొడతాడు. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎన్బికే 111 మూవీ. ఈ సినిమాలో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. అందులో క్యారెక్టర్ హీరో అయితే ఇంకో క్యారెక్టర్ విలనే కదా. ఇందులో బాలకృష్ణ గారు ఫర్ ద ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ లుక్ లో కనిపించబోతున్నారట. అండ్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందంట. ఫస్ట్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార అని అనుకున్నారు. కాకపోతే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందంట. 10 crores దాకా రెమ్యునరేషన్ అడిగిందని టాక్. కాబట్టి నయనతారాన్ని కొంచెం పక్కన పెట్టి కాజల్ అగర్వాల్ ని రిఫర్ చేస్తున్నారంట. నెక్స్ట్ లావణ్య త్రిపాఠి న్యూ అప్కమింగ్ మూవీ గురించి మాట్లాడుకుంటే, తన నెక్స్ట్ అప్కమింగ్ మూవీ సతీ లీలావతి. ఈ సినిమా May 8th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయానికి వస్తే, సినిమా షూటింగ్ చాలా డిలే అవుతుంది. కాబట్టి ప్రభాస్ అని గురించి తెలిసిందేగా, యూరోప్ ట్రిప్ ప్లాన్ వేసాడు. షూటింగ్ డిలే అయినా సందీప్ రెడ్డి వంగ మనల్ని డిసప్పాయింట్ చేయడని నా ఫీలింగ్. నెక్స్ట్ అయ్యగారు అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా. ఈ సినిమా యాక్చువల్ గా అయితే May 1st కి రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా డిలే అవుతుంది. ఈ సినిమాని June కి పోస్ట్ పోన్ చేసే ప్లాన్ లో ఉన్నారంట మూవీ టీమ్. ఈ సినిమా డిలే అయినా అయ్యగారు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట, ఈసారి ఎలాగైనా హిట్ కొడతానని. అఖిల్ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మొత్తం అన్ని సినిమాలు ఫ్లాపే. ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ హలో సినిమా తప్పితే మిగతా అన్ని ఫ్లాప్సే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఏమో పూజా హెగ్డే వాళ్ళు హిట్ అయింది. హెలో సినిమా ఏమో ఆ స్టోరీ వల్ల హిట్ అయింది. అయ్యగారు క్రెడిట్ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది. సో లెనిన్ సినిమాతో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడని చూస్తున్నా. నెక్స్ట్ నితిన్ సినిమాలో విరాయ్ హీరోయిన్ రితికా నాయక్ హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుందంట. ప్రెసెంట్ నితిన్ కెరీర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది. సరైన హిట్ లేదు. రితికా నాయక్ ఏమో ఫుల్ స్వింగ్ లో హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ పోతుంది. సో తన అదృష్టం ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ అనిల్ రావుపూడి అప్కమింగ్ మూవీలో హీరోస్ గా వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ కి పేరుగా ఆల్రెడీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు. కాకపోతే వెంకటేష్ గారికి పేరుగా ఇంకా ఏ హీరోయిన్ ని సెట్ చేయలేదు. లేటెస్ట్ రూమర్ ప్రకారం వెంకటేష్ గారి పక్కన పేరుగా యాక్ట్ చేయడానికి కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే ఈ కాంబినేషన్ మాత్రం సెట్ అయితే క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వన్, సలార్ 2కి మన ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి క్రాస్ ఓవర్ ఉందా? ఈ విషయం మీద సోషల్ మీడియాలో చాలా రచ్చ నడుస్తుంది. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాడు, తన క్యారెక్టర్ ఎన్టీఆర్ సినిమాటిక్ యూనివర్స్ లో ఏదో ఒక సినిమాలో కలుస్తుంది. సో ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి సలార్ 2 సినిమాకి ఏమైనా సంబంధం ఉంటుందా అని. మేబీ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా అవ్వకపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రశాంతిని తలుచుకుంటే కలపొచ్చు, వద్దు అనుకుంటే వదిలేయచ్చు. ఇంతకు ముందు కూడా KGF కి సలార్ కి సంబంధం ఉందని చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కానీ ఆఖరికి ఏమైంది, KGF కి సలార్ కి ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. సో అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు. ఒకవేళ కలిపితే హ్యాపీయే. ఎన్టీఆర్ ని ప్రభాస్ ని ఒకే ఫ్రేమ్ లో చూడడం హ్యాపీయే. కాకపోతే ఫేక్ రూమర్స్ వల్ల ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే సినిమా రిజల్ట్ అనేది దెబ్బతింటుంది. సలార్ సినిమా కలెక్షన్స్ 700 కోట్ల దగ్గర ఆగిపోవడానికి షారుఖ్ ఖాన్ సినిమాతో క్లాష్ ఎంతైతే రీజన్, అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫ్యాన్ థియరీస్ వల్ల ఆ సినిమా రిజల్ట్ దెబ్బతిన్నది అన్నమాట. అంతే నిజం. సో ఇవి ఇవాళ సినిమా అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.